మొన్న ఈ మధ్య హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే డయాబెటిస్ రిమిషన్ త్రూ ఇంటర్మీడియట్ క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్. ఇది ఒక చైనా బేస్డ్ స్టడీ లాగా ఉంది. ఈ రీసెర్చ్ ఎవరు చేశారంటే హునాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చాంగ్సా చైనాలో వాళ్ళు చేశారు. 72 మంది పార్టిసిపెంట్స్ మీద చేశారు. అవి ట్రయల్ లాగా చేశారు వీళ్ళు. దీనికి వీళ్ళు తీసుకుంది ఏంటంటే డయాబెటిస్ మందులు స్టాప్ చేశారు ఒకటి. వీళ్ళకి ఒక 5 days పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇచ్చారు. 5 days. ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా సమ్ కార్బోహైడ్రేట్స్ 46%, అట్లానే ఫ్యాట్ 46%, 8% ప్రోటీన్ ఇచ్చారు. టోటల్గా పర్ డే 800 calories మాత్రమే ఇచ్చారు. చాలా తక్కువ ఇచ్చారు. ఆ తర్వాత ఒక 10 days పాటు కొంచెం కంట్రోల్డ్ ఫుడ్ లాగా, అంటే వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకుంటేనే రైసో మిల్లెట్సో బార్లీనో లేకపోతే గోధుమలో ఓట్సో తీసుకున్నట్టుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా ఇచ్చి ఒక ప్రయోగం చేశారు. ప్రయోగం చేసి ఏం తేల్చారంటే వీళ్ళు నియర్లీ 50% ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఇన్ ది ఇంటర్వెన్షన్ గ్రూప్ అచీవ్డ్ రిమిషన్ ఎట్ 3 months ఆఫ్ ఫాలోఅప్. 3 నెలల్లో సగం మంది రిజల్ట్ వచ్చిందంట. డయాబెటీస్ తగ్గుముఖం పట్టింది. 12 నెలల ఫాలోఅప్లో 44%లో రిమిషన్ ఉందంట. అంటే డయాబెటిక్ తగ్గుదలని పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా డయాబెటీస్ మందులు డే 1 నుంచి తీసేశారు. సో ఇలా సంథింగ్ బేసికల్గా ఏంటంటే మంచిది ఇలాంటి స్టడీలు రావటం అన్నీ కూడా చాలా మంచిది. ట్రెడిషనల్గా మందులు ఎత్తుకెళ్దాం అనే ఒక చెత్త ఈ సిద్ధాంతం తీసుకొచ్చి ప్రపంచాన్ని నాశనం చేసిన సిద్ధాంతం, దాని నుంచి బయటకు వచ్చి 3వ కోణంతో ఆలోచిస్తున్నారు. అంటే మనం బయటకు రావాలంటే ఏం చేయాలనేది. నిజానికి వీళ్ళు 72 మంది పే చేశారు. ఒక 40 మందికి వస్తేనే 3 నెలల్లో ఏదో పెద్ద ఆనందపడిపోతున్నారు వీళ్ళు. సగం మందికి వస్తేనే నిజానికి మనది 100% రిజల్ట్స్తో మిలియన్ల మంది చేసాం మనం. నిజంగా ఆ స్టడీ చూస్తే వీళ్ళందరూ గుండె అయిపోతున్నాం అవన్నీ చూస్తే ప్రాక్టికల్గా. నిజానికి పెద్ద తప్పు ఎక్కడ వస్తుందంటే అసలు మందులు ఇచ్చి డయాబెటీస్ని రిస్ట్రిక్ట్ చేద్దాం అనే ఆలోచనే పెద్ద మోసం దగ. జీవనశైలి వ్యాధులు తగ్గాలంటే గుర్తుపెట్టుకోండి, మందులు ఇస్తే పెరుగుతాయి జీవనశైలి వ్యాధులు. కేవలం లక్షణాలను తగ్గించడం ద్వారా ఆ జబ్బునేదో కంట్రోల్లో ఉంచామని భ్రమ పెడతారు. నిజానికి ఆ లక్షణాన్ని ఆ మందులతో మీరు తొక్కటం కారణంగా యాక్చువల్గా ఉండే డిసీజ్ ఇంకా భయంకరంగా పెరుగుతుంది. అందుకే మీరు గమనించండి, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేదా గ్యాస్ కానీ, ఇతరత్ర మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా ఈ తొక్కి పట్టించడం కారణంగా అసలు డిసీజ్ పెరుగుతుంది. తాత్కాలికంగా మీకు మాయం అవుతుంది. నెక్స్ట్ ఆ డ్రగ్స్ రెసిస్టెన్స్ తెచ్చుకుని మరి అది అదుపు చేయలేని స్టేజ్ పెరగటం అనేది మనం గమనించవచ్చు. అది దేంట్లో అయినా సరే మందులు చేసే హాని అదే. ఇప్పుడు ఉదాహరణకి ఒక దోమల మందు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జట్టు ఏదైనా పెట్టాం, వారం రోజులు 4 రోజులు 10 రోజులు బాగుంటాయి. ఆ తర్వాత ఆ జట్టు చుట్టూ దోమలు చేరుతాయి. ఎందుకని అంటే ఆ జట్టు ప్రభావం కోల్పోయిందనా? ఆ జట్టులో ఉండే మందుకి ఆ దోమల రెసిస్టెన్స్ తెచ్చేసుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణ క్యాన్సర్ తీసుకుంటే మీరు ట్రీట్మెంట్ చేశారనుకోండి, ఒకసారి కీమోలు రేడియేషన్లు ఇచ్చారు, ఓ బ్రెస్ట్ తీసేశారు, రెండోసారి వచ్చేది దానికి లొంగన విధంగా ఉండేది వస్తుందండి. అది కూడా అంటే దాని మందుల ప్రభావాన్ని తట్టుకుని నిలబడేదిగా రెసిస్టెన్స్ పోగు చేసుకుని ఒక్కసారి మరింత బలంగా అటాక్ ఇస్తుంది. దాన్ని మీరు ఇంకా బలంగా పెట్టి తొక్కేస్తే మూడోసారి వచ్చేదాన్ని అదుపు చేయడం మన వల్ల కాదు. ఆ స్థాయిలో అది కొడుతుంది. అంటే దానికంటే పవర్ఫుల్గా చేయాలంటే చాలా కష్టం. అట్లానే డయాబెటీస్ కూడా ఏంటంటే వీళ్ళు చేసిన స్టడీలో సరే వీళ్ళు ఏదో చిన్న స్టడీ 72లో 40% మందికి 3 నెలల్లోనో లేదా 12 నెలల కాలంలోనో పరిమిత స్థాయిలో చూశారు. దానికే ఇది ప్రపంచాన్ని విప్లవం వచ్చేసింది, మారిపోయింది అన్నట్టుగా దీనికే సంతోషపడుతున్నారు. నిజానికి మరి మందులు మురుగుంట్లో పారాయించి కొన్ని లక్షల మిలియన్ల మందికి మన డైట్తో డయాబెటీస్ రివర్స్ చేసుకుని 14లో 15 నుండే HbA1cలు 5కి వచ్చినాయి. ఎన్ని లక్షలు ఉన్నాయో ఎన్ని మిలియన్లు ఉన్నాయో అంత లేదు. పైగా 100% అక్యురసీతో ప్లస్ 3 నెలలు 4 నెలలు అవసరం లేదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ 14-15 నుండి HbA1cలు తగ్గిన వాళ్ళు ఇప్పటికీ ఆ 6 లోపే ఉంటా. వీళ్ళు చెప్పే సోకాల్డ్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్లో ఉంటా కూడా అది మెయింటైన్ చేశారంటే మన డైట్ ఆల్రెడీ అచీవ్ చేసింది. బట్ ఎనీవే ఈ రకమైన పరిశోధన జరగటం దాన్ని ఇంటర్నేషనల్ కూడా పబ్లిష్ చేశారు. నిజానికి మనం కూడా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మేము కూడా డిఫరెంట్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఈ దిశగా కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్కి వచ్చేటప్పటికి మందులు 80% పరిష్కారం కాదు. మందులతో ఏ విధంగా తగ్గదు, విపరీతంగా పెరుగుతుంది. మందులు పారేసి కేవలం డైట్, అందులోనూ ప్రూవ్డ్ డైట్, ఇంకా ట్రయల్స్ గిల్స్ కూడా ఏ అవసరం లేదు, టైప్ 1 కూడా రివర్స్ చేయగలిగే ఒక అద్భుతమైన డైట్ మన డైట్. డయాబెటీస్కి అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా సరే ఈ ప్రపంచంలో ఉండే అద్భుతమైన సొల్యూషన్ ఎదురుందంటే వీఆర్ కెడెట్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్.